మేము అరకు, తాజంగి, ముంచంపూట్ వరకు కూడా మేము ఇప్పటికొచ్చి 1200 ఫ్లైట్లు చేసాం సార్. సక్సెస్ఫుల్‌గా 1200 ఫ్లైట్స్ చేసాము. 25,000, 25,000 ప్రొడక్షన్ కూడా మేము డెలివరీ చేసాము. మేము ముంచంపూట్ టేక్ ఆఫ్ చేసాము. టేక్ ఆఫ్ చేసిన తర్వాత మాకు మఠం వరకు వెళ్ళింది. దాని తర్వాత సమ్ టెక్నికల్ ఇష్యూస్, గ్లిచెస్ వల్ల అన్‌బ్యాలెన్స్ అవ్వడం వల్ల మేము ఏంటంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సో అది చూసుకొని ఆ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి. మేము 5 కిలోమీటర్స్ రేడియస్‌లోనే దగ్గరలోనే ఉన్నాము. సో ఊర్లో వాళ్ళకి ఎలాంటి నష్టం రాకుండా, ఎవరికి ఇబ్బంది పడకుండా మేము ఫార్మింగ్ ల్యాండ్‌లోని చూసుకొని సేఫ్‌గా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. నియర్ బై చెట్ల దగ్గరికి వెళ్ళడం వల్ల సో కొద్దిగా ల్యాండ్ చేస్తున్న టైంలో చిన్న చెట్టుకి తగిలి చెట్టు మీద ల్యాండ్ అయింది తప్ప అది ఎమర్జెన్సీ క్రాష్ కానీ అలాంటిది ఏం లేదు సార్. ఆల్మోస్ట్ మేము మళ్ళీ ఎయిర్‌క్రాఫ్ట్ తీసుకున్నాం. ఇన్ కేస్ ఏమైనా ఎప్పుడైనా ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినా సరే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఫార్మింగ్ ల్యాండ్ మీద ఎమర్జెన్సీ ల్యాండ్ కోసం కూడా మేము సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసాం. పాడేరు నుంచి ముంచంపూట్ ట్రయల్స్ చేస్తూ ఉన్నాం. అరకు మేము చేసాము, తాజంగి చేసాము. అవన్నీ సక్సెస్ఫుల్గానే అవుతుంది. ఇక్కడ నుంచి ఎమర్జెన్సీగా మెడిసిన్స్ పంపిస్తూనే ఉన్నాం. అక్కడ నుంచి మెడిసిన్స్ వస్తూనే ఉన్నాయి. సో చూసినా మాకు ఇక్కడ నుంచి ఫోన్ రాగానే మేము 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి వెంటనే సేఫ్ ల్యాండింగ్లోని మేము ఆ పొలాల్లో ఫార్మింగ్ ల్యాండ్లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. బట్ అదేంటంటే ల్యాండింగ్ ఇష్యూలో జస్ట్ వింగ్ ఉంటుంది కదా, దానివల్ల చెట్టు కొమ్మ మీద తగలడం వల్ల చెట్టు మీద ల్యాండ్ అయింది అంతే. దాని కండిషన్ ఇప్పుడు అంతా బాగానే ఉంది సార్, యథావిధిగా ఉంది. చిన్న చిన్న మైన్యూర్ క్రాక్స్ వచ్చాయి. దాన్ని మేము మళ్ళీ మెయింటెనెన్స్ చేసి వితిన్ 1 వీక్లో మేము మళ్ళీ సర్వీసెస్ని స్టార్ట్ చేస్తాం.